హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ మా, లవ్ యూ ఆల్. ఫ్రెండ్స్, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఈరోజు పౌర్ణమి కదా, సో ఇవాళ ఈవినింగ్ మీరు ఏమేమి రిచువల్స్ చేసుకోవాలి, అందరూ కూడా నిండు పౌర్ణమి యాక్చువల్గా అయితే పౌర్ణమి నిన్న నైటే కదా, సో ఇవాళ కూడా గడియలు ఉంటాయి కాబట్టి సో ఇవాళ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈవినింగ్ ఒక ప్లేట్లో పచ్చకర్పూరం ఉంటే దాంతో ప్రత్యక్ష చంద్రుడికి, ప్రత్యక్ష దేవుడు కదా వీళ్ళు, సూర్యుడు చంద్రుడు, సో ఈయనకి హారతి ఇస్తూ ఒక వెండి గిన్నెలోనో వెండి గ్లాస్లోనో కాచి చల్లార్చిన పాలు ఆయనకి నైవేద్యంగా పెట్టి ఒక గంటనో 2 గంటలో అలా ఆ మూన్ లైట్లో వాటిని ఉంచేసి ఆ తర్వాత దండం పెట్టుకొని ఆ పాలని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎందుకు అంటే మెంటల్ స్టెబిలిటీ కోసం, మెంటల్ పీస్ఫుల్ కోసం, మనసు ప్రశాంతత కోసం. ఓకేనా? అక్కడే కూర్చొని ఆ వెన్నెల్లో ఒక గంట సేపైనా ఆ మూన్ రేస్ మీ మీద పడేటట్టు చూసుకోండి. ఆ టైంలో ఫోన్లని అవని ఇవని పెట్టుకోకుండా ప్రశాంతంగా ఓం లక్ష్మీ సహోదర్యై నమః అని కానీ, ఓం ఇందు శీతలాయ నమః అని కానీ ఈ మంత్రాన్ని పదే పదే మనసులో మననం చేసుకుంటూ ఆ వెన్నెల్లో కాసేపు నడవండి, లేదా ఒకే దగ్గర తెల్లటి ఆసనం వేసుకొని కూర్చొని ఈ మంత్రం చెప్తూ ఆ చంద్రుణ్ణి, ఆ ప్రత్యక్ష దైవాన్ని అలా తదేకంగా చూస్తూ ఈ మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉంటాయి. మూడు ఫ్లక్చుయేషన్స్కి గురయ్యే టైం కాబట్టి ఎక్కువగా మనం భగవంతుని ఆరాధన ఇలా చేసుకుంటే బ్యాలెన్స్లో ఉండగలుగుతాం. రైట్? ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్లో యూనివర్స్ ఏమేమి బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు అది చూద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చూద్దాం. మేజర్ బ్లెస్సింగ్స్ లేదా మేజర్ షిఫ్ట్లు ఏమైనా జరగబోతున్నాయా చూద్దాం. ఈ పౌర్ణమి తర్వాత, ఈ పౌర్ణమికి నల్లటి గొడుగు కానీ, నల్ల చెప్పులు కానీ, పేద వృద్ధ బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం చేయడం చాలా మంచిది. మంచినీళ్ళు దానం చేయండి. ఓకేనా? ఎక్కువగా జలదానం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ సైన్ వాళ్ళు ఇది చేసుకుంటే చాలా మంచిది. కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు సరేనా? జలదానం ఎక్కువ చేయండి. నీడీ పీపుల్కి ఈరోజు ఎక్కువ ఫలితం ఉంటుంది. అన్నదానాలు ఇవి చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ చిన్న దానం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు వైశాఖ పౌర్ణమి కూడా కదా. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉన్నానమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈ పౌర్ణమి తర్వాత నుంచి మీరు ఏం బ్లెస్సింగ్స్, ఏం జాగ్రత్తలు
చెప్పబోతున్నారు, ఏం బ్లెస్సింగ్స్ పంపించబోతున్నారు యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. వావ్, ద హై ప్రిస్టెస్, శివశక్తి స్వరూపం, నాలెడ్జ్కి పరాకాష్ట. ఓకేనా? మేబీ మీ ఇంట్యూషన్ లెవెల్స్ చాలా మన ఇంట్యూషన్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఈ పౌర్ణమి తర్వాత మేజర్ షిఫ్ట్స్ ఏంటి అంటే ఇంట్యూషన్ పవర్ చాలా పెరుగుతుంది, నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. కానీ ఆ నాలెడ్జ్ని ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని షేర్ చేసుకోకూడదు. ఓకేనా? ఎవరితోనూ మీ విషయాలు ఏదన్నా ఉంటే వాటిని గుప్తంగా పెట్టుకోవాలి, షేర్ చేయొద్దు అని చెప్తున్నారు. ఓకేనా? ఏదైనా కొత్త కొత్త కోర్సులలో జాయిన్ అవ్వి నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే అవి చేసుకోవచ్చు. అండ్ మీ థర్డ్ ఐ చక్ర కూడా ఓపెన్ అవుతుంది ఆ టైంలో. అంటే ఇంట్యూషన్ పవర్. మూన్ అమావాస్య తర్వాత మూన్ ఎలా అయితే ఒక సన్నని గీతలాగా స్టార్ట్ అవి పెద్దటి చంద్రబింబం తయారవుతుందో పౌర్ణమి కల్లా, అలా మీ లైఫ్లో ఒక ఇంట్యూషన్గా చాలా నాలెడ్జ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? అది కూడా గుప్తంగా. రైట్? థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవ్వడం అంటే ఇంట్యూషన్ పెంచుకోవడం, అవేకనింగ్ జరగడం, స్పిరిచువల్ అవేకనింగ్ జరగడం. ఓకేనా? వావ్, ద హెరోఫెంట్. మన టారోలో ద హెరోఫెంట్ హై ప్రిస్టెస్ ఎవరు అనంటే ఈయన గురువు. హెరోఫెంట్ ఈయన గురువు గారి పత్ని, గురుమాత, గురువు గారు. కపుల్ ఎనర్జీ వచ్చింది. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. చాలా మీకెవరో మీరు ఎప్పటి నుంచో ఒక గురువు, మంచి గురువు కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే మిమ్మల్నిగా గైడ్ చేయగలిగే ఒక మంచి గురువు నా లైఫ్లోకి రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, కోరుకుంటూ ఉంటే, యూనివర్స్ మీ కోరిక, మీ దాని ఏమంటారు, మీ విన్నపం విన్నారు. సో మీ లైఫ్లోకి అనుకోకుండా ఒక గురువు సహచర్యం కలుగుతుంది అనేది కనపడుతుంది. మంచి గురువు అన్వేషణలో మీరు ఉన్నప్పుడు వాళ్ళు దొరుకుతారు, వాళ్ళ నుంచి మీరు గైడెన్స్ తీసుకోగలుగుతారు. ఓకేనా? ఇక్కడ గురువుగారు అన్నీ బోధిస్తారు, కానీ గురువు మా ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తారనమాట. అన్నీ ఓపెన్ అప్ అవ్వరు. ఓకేనా? కానీ గురువుగారికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అమ్మకు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. సో కపుల్ ఎనర్జీ వచ్చింది. మీరు డ్యామ్ షూర్గా స్పిరిచువల్ జర్నీలోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. ఇవి మేజర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడు కూడా గురువే ప్రధానం. ఎవరికైనా సరే గురువే ప్రధానం. గ్రహాల్లో కూడా చూడండి, గురువే ప్రధానం. గురువు గారి ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు నాకు విద్య నేర్పిన, నా చిన్నప్పటి నుంచి ఈరోజు దాకా ఎవరెవరైతే నాకు అన్ని రంగాల్లో నాకు విద్య నేర్పి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపారో అమ్మే తొలి గురువు కదా. అమ్మగారితో సహా, మా అమ్మగారితో సహా మా గురువులందరికీ కూడా ఈ వీడియో ముఖంగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గ్రాటిట్యూడ్. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా గుర్తు చేసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, వాళ్ళకి నమస్కారాలు చెప్పుకోండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఓకేనా? రైట్. ఈరోజు దత్తాత్రేయ స్వామి ఉపాసన, గురుపాతికా స్తోత్రము, ఇవి
గురు చరిత్ర, సచ్చరిత్ర పారాయణాలు అండ్ శనగల్ని గురుస్థానంలో దానం ఇవ్వడం, శనగల్ని నానబెట్టేసి వాటిని ఆవులకి తినిపించడం చాలా మంచిది ఈరోజు. ఓకేనా? నాకు గుర్తొచ్చినట్టు మీకు చెప్తూ ఉంటాను. మీకు ఏది వీలైతే అది చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఈ మతం, ఆ మతం, ఆ రిలీజియన్ ఏం లేదమ్మా. అందరికీ గురువు ఒకరే. ఇప్పుడు ఒక క్లాస్లో 40 మంది ఉంటారు, అందరూ కలిసే ఉంటారు, వాళ్ళందరికీ గురువు ఒకరే కదా. అలానే, సరేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ఇంకేం బ్లెస్సింగ్స్ మీరు ఇవ్వబోతున్నారు? ద వరల్డ్, బాబోయ్ ఎంత మంచి ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ మీతో మీరే కంప్లీషన్లో ఉంటారు, అంటే అంత అబండెన్స్ రాబోతూ ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఇప్పటిదాకా ఏదైనా నెగిటివ్ సైకిల్ నడుస్తూ ఉంటే అది ఎండింగ్ దిశగా, ఒక కంప్లీషన్ దిశగా వెళ్ళిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఆ నెగిటివ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ న్యూ స్టార్ట్, న్యూ పాజిటివ్ స్టార్ట్ మీ లైఫ్లో జరగబోతూ ఉంది. వెరీ గుడ్. డెత్ ఇది చూసి భయపడొద్దు. ఏంటంటే డెత్ ఎనర్జీ ఏంటంటే బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. మరి ఇంత నాలెడ్జ్, ఇంత అవేక్నింగ్, ఇంత స్పిరిచువల్ అవేక్నింగ్ జరుగుతున్నప్పుడు ఒక నెగటివ్ సైకిల్ ఎండ్ అయిపోయి పాజిటివ్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టే కదా. పెద్ద పెద్ద మార్పులు జరగబోతూ ఉంటాయి. అది పాజిటివ్ కోసమే. బట్ అవన్నిటినీ మీరు డివైన్కి సరెండర్ చేసేసి రెస్ట్రిక్ట్ చేయకుండా గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోండి. మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ జరగబోతూ ఉన్నాయి. మేబీ పాస్ట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎండ్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ, న్యూ సైకిల్ అనేది ఒక తుఫాన్ తర్వాత ఒక పీస్ఫుల్గా ఎట్లా ఉంటుందో అలా మీ లైఫ్లో మళ్ళీ న్యూ స్టార్ట్ అవుతుంది. కొన్ని ఎండింగ్స్ జరుగుతాయి, కొన్ని న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అది ఏ విషయాల్లో అనేది నేను, ఏ సెక్టార్లో అనేది నేను పూర్తిగా చూడట్లేదు. స్ట్రెంగ్త్, మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పాస్ట్లో మీరు మీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జయించి మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తోటి ఒక స్ట్రెంగ్త్ తీసుకొని ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది. ఈ స్ట్రగుల్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఎండింగ్స్ అనేవి కొన్ని మంచి కోసమే, ఆల్మోస్ట్ మంచి కోసమే జరుగుతాయి. మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీ బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి మీకు తెలుస్తాయి. ఓకేనా? సో కొన్ని స్ట్రగుల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఎండింగ్స్ జరగబోతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. అండ్ మీకు జస్టిస్, యూనివర్స్ నుంచి న్యాయం అనేది జరగబోతూ ఉందంట. మీకు ఎవరి వల్ల అయితే అన్యాయం జరుగుందో, ఎవరు మీ తప్పు లేకుండా మిమ్మల్ని అన్యాయంగా అవమానించి, నిందించి, బాధించి, మీ మనసుని గాయపరిచి మీ కన్నింటికి కారణమయ్యారో, ఒక మీ పర్సనే కాదు, మీ చుట్టుపక్కల మీ లైఫ్ సిచ్యువేషన్స్లో, అది మేల్ ఫిమేల్ ఎవరైనా కావచ్చు, మీకు అన్యాయంగా మిమ్మల్ని ఎవరైతే నిందలేసి, అన్యాయంగా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టి మీ కన్నిటికి కారణమయ్యారో, మీ మనసు దుఃఖించడానికి కారణమయ్యారో వాళ్ళకి డివైన్ సుర్గా ఇవ్వబోతున్నారు. పనిష్మెంట్, మీకు న్యాయం జరగబోతూ ఉంది. డివైన్ నుంచి జస్టిస్ రాబోతూ ఉంది. లిటరలీ థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. వావ్, బాటమ్ ఎనర్జీ చూసారా? ద లవర్స్. ఇప్పుడే కదా చెప్పాను మీకు న్యాయం జరగబోతా ఉంది మనకని. సో ద లవర్స్, సోల్మేట్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, యూనియన్. మీకు ఎవరైతే అన్యాయం చేసి పాస్ట్లో వెళ్ళిపోయి ఉన్నారో
వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ ఏదో మళ్ళీ వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని అపాలజీ అడిగి మీకు జస్టిస్ న్యాయం చేయబోతా ఉన్నారు అనేది కనపడతా ఉంది. యూనియన్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ అఫెక్షన్ అనేది మళ్ళీ చిగురిస్తుంది అనేది కనపడుతుంది. వావ్! ద ఫూల్. న్యూ బిగినింగ్ ఏదో జరగబోతా ఉంది. ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. వెరీ గుడ్ మా, చాలా బాగా మంచి ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేసి మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఎండింగ్ దిశగా వెళ్ళిపోయింది, ఎండ్ అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్ యూనియన్ జరిగి న్యూ బిగినింగ్ అవుతుంది అనేది కనపడుతుంది. మీకు న్యాయం జరుగుతుంది అనేది కనపడుతుంది. ఓకేనా? ఇదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్. కొన్ని ఎండ్ అయిపోతాయి, కొన్ని న్యూ బిగినింగ్ జరుగుతాయి. ఇది కూడా న్యూ బర్త్ అనమాట, రీబర్త్. ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మేబీ ఈ పర్సన్నే పాస్ట్లో ఉన్న నెగిటివ్ పర్సనాలిటీ మొత్తం ఎండ్ అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకొని మీతో యూనియన్ కోరుకుంటారు, రీయూనియన్ కోరుకుంటారు. సో న్యూ బిగినింగ్ చేస్తారు మీతోటి. రిస్క్ అయినా సరే రీయూనియన్ చేస్తారు. ఆ పర్సన్ వల్ల యూనివర్సే ఆ పర్సన్ వల్ల మీరు కోల్పోయిన దాన్ని మీకు మళ్ళీ తిరిగి న్యాయం చేకూరుస్తారు అనేది కనపడుతుంది. ఓకేనా? రైట్. మీకు ఇవి యూనివర్సు ఏమేం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు అనే దానికి ఇక్కడ ఎనర్జీస్. అండ్ పెండులం రీడింగ్ చేస్తాను. మీరు ఒకసారి మీ 3 క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? రైట్. ప్లీజ్ పెండులం, ఆర్ యూ రెడీ? ప్లీజ్ పెండులం, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. పెండులం రెడీగా ఉంది. మీరు మీ ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్ కట్గా ఎస్ఆర్ నో క్వశ్చన్ రూపంలో అడగాలి, అంతే. ఓకేనా? రెడీనా? ఫస్ట్ క్వశ్చన్ అడిగారా? స్టార్టా? పెండులం, మన వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. ఆలోచిస్తుంది పెండులం. మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. మీరు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నో చెప్తుంది పెండులం. బిగ్ నో. మీరేం అడిగారో ఐ డోంట్ నో, బట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బిగ్ నో. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ. మీ సెకండ్ క్వశ్చన్ అడగండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్ పెండులం. మా వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. వావ్, చాలా ఇమీడియట్గా బిగ్ ఎస్ చెప్తుంది పెండులం. బిగ్ ఎస్. మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ బిగ్ ఎస్. వెరీ గుడ్. ఇక్కడ
వృషభ రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, తులారాశి, సింహరాశి, కర్కాటక రాశి. ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ మండే కానీ, ఫ్రైడే కానీ, ట్యూస్డే అంటే మంగళవారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ, మార్చ్, సెప్టెంబర్, ఫిబ్రవరి, అక్టోబర్ ఈ మంత్స్ కనపడుతున్నాయి. ఓకేనా? ఓకే పెండులం. కూల్ 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 కూల్. స్లో స్లో స్లో. థ్యాంక్ యూ. ఇవి కనపడుతున్నాయమ్మా. నెక్స్ట్ మీ థర్డ్ క్వశ్చన్ రెడీ చేసుకోండి. ప్లీజ్ పెండులం, మన వ్యూవర్స్ అడుగుతున్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. ప్లీజ్ గైడ్ మీ. మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎస్సేనండి. ఫుల్ ఎస్. మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎస్. రైట్? థ్యాంక్ యూ పెండులం. థ్యాంక్ యూ సో మచ్. కూల్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. ఓకేనా? This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.